అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు మంచి పువ్వుల్ని చూపించబోతున్నాను. మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడుకుంటారు, చూసేద్దామా మరి. ఈరోజు అయితే యూనివర్సిటీలో ఉండే బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాను. ఇక్కడైతే చాలా వెరైటీస్ పువ్వులు ఉంటాయండి. ఈరోజు గార్డెన్ మొత్తం చూసేద్దాము. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మటుకు ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ఇక్కడైతే ఎక్కడ చూసినా గులాబీలు ఉంటాయండి. ఈ గార్డెన్ అనే కాదు, రోడ్ సైడ్లు, ఇంటి ముందు ఈ గులాబీలు అయితే బాగానే పూస్తాయి గుత్తులుగా. చాలా పెద్ద మొక్క నిండుగా పువ్వులు ఉన్నాయి. ఇవి వచ్చేసి పియోనీ ఫ్లవర్స్ అండి. ప్రపంచంలో అందమైన పువ్వులన్నిట్లో ఇదొక అందమైన పువ్వు. ఈ పూల మొక్కల్ని అయితే మనం బల్బ్స్ తో పెంచుకోవచ్చు. ఒక్కసారి నాటేసాం అనుకోండి 100 years వరకు ఉంటాయట ఈ బల్బ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు పింక్, కానీ దీనిలో చాలా వెరైటీస్ ఉంటాయి. షాప్స్ లో అయితే మంచిగా బొకేస్ చేస్తూ అమ్ముతూ ఉంటారు. ఈ పువ్వులు చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి ఈ బొకేస్. ఈ పువ్వులు అయితే ఇక్కడ సమ్మర్ స్టార్టింగ్ లో పూస్తాయి. కొంచెం ముందుకు వస్తే అక్కడ లూపిన్ పువ్వులు ఉన్నాయండి. ఇవైతే ఒక వనం. ఇక్కడ అన్ని వెరైటీస్ ఒక్క దగ్గరే నాటారు. పువ్వులు చూడటానికి అయితే ఒక కోణాకారంలో ఉంటాయి. చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఈ మొక్కలైతే మట్టిని అయితే చాలా మేలు చేస్తాయండి. కొన్నిసార్లు మనం మొక్కలు నాటిన తర్వాత అవి పెరగకపోవడము, ఇంకా ఆకులు పసుపుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అక్కడ నత్రజని తక్కువ ఉందని అర్థము. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మొక్కల్ని ఆ భూమిలో కనుక నాటామనుకోండి నత్రజనిని ఫిక్స్ చేస్తుంది. అంతేకాకుండా ఆ భూమి మొత్తం సారవంతంగా తయారు చేస్తుందట ఈ మొక్కలు. ఈ పూలు అయితే సంవత్సరం అంతా పూయవండి, సంవత్సరంకి ఒకసారే పూస్తాయి. అది కూడా సమ్మర్ స్టార్టింగ్ లో ఇంత మంచిగా పూస్తాయి. ఈ తోట వచ్చేసి ఒక 50 ఎకరాల పైనే ఉంటుందండి. చాలా పెద్ద తోట మొత్తం తిరిగేసరికి కాళ్ళు నొప్పులేస్తాయి. ఇక్కడైతే గులాబీలు వేసారు. గులాబీలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీ పూస్తూ ఉంటాయి. కొన్ని మొక్కలకి అయితే ఇంకా పువ్వులు పుయ్యలేదు, కొన్ని రోజుల్లో పూస్తాయి. ఇవి వచ్చేసి ఐరిష్ ఫ్లవర్స్ అండి. వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడైతే నాకు 2 వెరైటీసే కనిపించాయి. ఇదొక వెరైటీ, ఇందాక చూసారు కదా ఆ బ్లూ వెరైటీ. ఈ పువ్వుల్ని చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా? నాకైతే నెమలే గుర్తొస్తుందండి. నెమలి పింఛంలానే ఈ పువ్వులు కూడా అలానే ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. పక్కనే వచ్చేసి అల్యం పువ్వులు అయితే ఉన్నాయి. ఇవైతే ఉల్లిపాయ వెల్లుల్లి ఫ్యామిలీకి చెందినవే. కాకపోతే ఉల్లిపాయ పువ్వులు చిన్నగా అవుతాయి, ఇవి కాస్త పెద్దగా అవుతాయి. దగ్గర నుండి చూసినట్టయితే చిన్న స్టార్స్ లా కనిపిస్తున్నాయి. అందుకనే స్టార్ ఆఫ్ పార్సియా అని పిలుస్తారు ఈ పువ్వుల్ని. ఈ పువ్వులు కూడా చిన్న బల్బ్స్ వెల్లుల్లిలా ఉంటాయి. ఆ బల్బ్స్ నాటేస్తే ఇంత మంచిగా పువ్వులు వస్తాయి. ఒక పెద్ద బంతి ఆకారంలానే ఉంటాయి. మన దగ్గర ఫుట్బాల్ లిల్లీ ఉంటాయి కదా, అదే అండి ఆ పువ్వుల్లానే ఈ పువ్వులు కూడా ఉంటాయి. ఈ పువ్వులు అయితే ఎర్లీ స్ప్రింగ్ లో పూస్తాయి. ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా వాడిపోతాయి కూడా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కే పువ్వులు వస్తాయి. ఈ పువ్వు నుంచి అయితే వెల్లుల్లి వాసన అయితే వస్తుంది కదా. అందుకని దగ్గరకైతే కుందేళ్లు కానీ దోమలు కానీ పురుగులు కానీ రావు. ఇదైతే అల్యం పువ్వులు సంగతి. ఇప్పుడైతే ఇంకొక విచిత్రమైన పువ్వుల్ని చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి మట్టిపై పెరుగుతున్న వాటర్ లిల్లీస్ అండి. వీటి పేరు వచ్చేసి కొల్చిన్ వాటర్ లిల్లీస్. వీటికైతే చిన్న బల్బ్స్ ఉంటాయండి. ఈ బల్బ్స్ నుండి ఈ పువ్వులైతే పూస్తాయి. పువ్వులైతే చాలా అందంగా ఉన్నాయి కదా. కొన్ని గడ్డి పువ్వులు ఉంటే వాటిని చక్కగా కట్ చేసేసి ఇప్పుడైతే నేను దారం లేకుండా పువ్వుల్ని కడతాను. మీరు ఎప్పుడైనా అలా కట్టారా? త్వరలోనే ఇంకొక వీడియో చేస్తానండి. మొత్తము ఈ బొటానికల్ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో అన్నీను మీకు చూపిస్తా. ఇప్పుడైతే మీకు కొంత చూపించాను, కొంత అంటే చాలా కొంచెమే చూపించాను. చాలా పెద్దగా ఉంటుందండి. 50 acres అంటే మామూలు విషయం కాదు కదా. కాళ్ళు నొప్పేస్తాయని ముందే చెప్పాను కదా. నెక్స్ట్ టైం అయితే రెడీగా ఉండండి. నేను వారానికైతే 2 నుంచి 3 వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నానండి. నేనైతే ఇండియా టైం ప్రకారం అయితే 6:30కి వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ పువ్వులు అయితే గడ్డి పువ్వులే అనేస్తూ ఉన్నాం, కానీ చాలా అందంగా ఉన్నాయండి. ప్రతిసారి అనుకుంటా ఇలా పువ్వులు దారం లేకుండా కడతామని, కానీ టైం ఉండదు. ఈరోజు అయితే కొంచెం టైం దొరికింది, అందుకనే ఈ పువ్వులు అయితే ఇలా కట్టాను. మా చిన్నోడైతే ఏదో విన్యాసం చేసి చూపిస్తున్నాడు. అది ఏంటో నాకైతే అర్థమవలేదు. మీకు అర్థమైందా? నేనైతే దారం లేకుండా పువ్వులనైతే చక్కగా కట్టేశాను.
చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఈ పువ్వులు. ఈ వీడియో అయితే ఈరోజు ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అంటే ఎల్లుండి కలుద్దామండి. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.